వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ప్రతిపక్ష హోదా కూడా దక్కనియా, దమ్ముంటే 2029లో రా తేల్చుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ ను ఉరేసినా పాపం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం తథ్యం, చరిత్రను పునరావృతం చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. ఔరెక్ బార్ కాంగ్రెస్ సర్కార్ 2034 వరకు అధికారం మాదేనంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాలను గెలిచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకుంటామంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. జగిత్యాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ను పాతి పెడతామంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రెండో విడతలో 5,563 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. వచ్చే నెలలో 3వ విడత వేస్తామంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఢిల్లీకి హరీష్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. కాళేశ్వరాన్ని గాలి కొదలేయం, దోషులను వదలం, ఎన్డీఏ సూచనల మేరకు మరమ్మతులు చేస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదంటూ ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మేడిగడ్డ కుప్పకూలడంతోనే కాళేశ్వరం లోపాలు బట్టబయలయ్యాయంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం అవినీతిపై వెనువెంటనే సీబీఐ విచారణ చేయకపోతే నిర్దిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని కేంద్రానికి తాము లేఖ రాశామని, దాంతో సీబీఐ విచారణ ప్రారంభమవుతుందనే భయంతోనే హరీష్ రావు, వినోద్ కుమార్లు హుటాహుట్న రహస్యంగా ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కడ ఎవరెవరిని కలిశారో, ఎవరి కాళ్లు పట్టుకున్నారనే వివరాలను వారే చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరంలో 198 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేశారు. 3.71 కోట్ల ఆర్టీసీ మోడల్ బస్టాండ్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి గారు మంత్రుల బృందంతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. రాత్రి 7:45 సమయంలో నస్తూర్పల్లిలో రైతు ఉత్సవాల సభకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాత్రి 8:45 వరకు ప్రసంగించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహిళా కోటా బిల్లును చంపిందే ప్రధాని నరేంద్ర మోడీ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. తాము డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకించామని, మహిళా కోటా బిల్లును కాదని వారు స్పష్టం చేశారు. 2010లోనే రాజ్యసభలో తాము మహిళా బిల్లును ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్ని నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో సరోజినీ నాయుడు గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారి వంటి నేతలు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీలో ఎవరైనా అలాంటి మహిళలు ఉన్నారా? ఎవరైనా మహిళను జాతీయ అధ్యక్షురాలు మరి మీ బీజేపీ చేసిందా అంటూ నిలదీశారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. అలాగే 2023లో మహిళా కోటా బిల్లుకు మేము మద్దతు ఇచ్చామంటూ కూడా గుర్తు చేశారు. కానీ మోడీ 30 నెలల పాటు పడుకొని ఇప్పుడు బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిద్రలేచారంటూ ఎద్దేవా చేశారు. ఇన్ని నెలల పాటు మరి బిల్లును ముందుకు తీసుకెళ్లకుండా ఎవరు ఆపారంటూ ఖర్గే గారు ప్రశ్నించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అవినీతి ఆరోపణలతో నమోదైన ఈడీ, సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే అన్నాడీఎంకే నాయకులు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ సమాఖ్య వ్యవస్థను బీజేపీ బలహీనపరుస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఒకే భాష, ఒకే సాంప్రదాయం అనే విధానాన్ని రుద్దడం ద్వారా దేశ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుందంటూ వారు మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు తమిళనాడులోని కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ తమిళ భాష, సంస్కృతి, చరిత్రలను కాపాడటానికే డీఎంకే, కాంగ్రెస్ కూటమి కట్టుబడి ఉన్నాయంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుంది. బీఆర్ఎస్ దోపిడీ గురించి నాడు మాకు చెప్పిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో చేరడం పూర్తిగా దారుణం అంటూ నిప్పులు చెరిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు భరోసా కింద నిధులు విడుదల చేశాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున పథకాలు అసలు ఎలా అమలు చేయగలుగుతున్నారంటూ పొరుగు రాష్ట్రాల మంత్రులు అడుగుతున్నారు. ఏటా 18,000 కోట్ల రైతు భరోసా నిధులు మంజూరు చేసిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అంటూ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. పార్టీ ఫిరాయింపుల పితామహుడు అసలు కేసీఆర్ అంటూ మంత్రి సీతక్క గారు నిప్పులు చెరిగారు. పక్కనే ఉన్న అసెంబ్లీకి రాని నాయకుడు ఒకరు పార్టీలో చేరతారంటే దూరాన్ని కూడా లెక్క చేయకుండా బయలుదేరారు. ప్రజా సమస్యలు, ఇబ్బందులు చూసేందుకు వెళ్లని ఆయన వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారంటూ సీతక్క గారు నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం అతిపెద్ద మానవ నిర్మిత వైఫల్యం అంటూ పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మేడిగడ్డ వద్ద ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ దశలైన ఆలోచన, ప్రణాళిక, రూపకల్పనలోనే నాడు తీవ్ర నిర్లక్ష్యం జరిగింది. 2014కు ముందు తుమ్మిడిహెట్టి వద్ద ప్రారంభించిన నిర్మాణ ప్రణాళికను కొనసాగించుంటే 13.30 లక్షల ఎకరాలకు నీరందేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని
ప్రాజెక్టులన్నీ మేడిగడ్డకు మార్చడం వల్ల భారీగా ఆర్థిక భారం పడింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు, తప్పుదోవ పట్టించే నివేదికలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూర్చిందంటూ పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పుల చెల్లింపుకు ఏటా 16,000 కోట్లు కేటాయించాల్సి వస్తుందంటూ స్పష్టం చేశారు.